అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సకలాభీష్టప్రదాయిని సుందరకాండము, సరళ సుందరవచనము. రచన భాషా ప్రవీణ. శ్రీ రామరక్షాస్తోత్ర ప్రచారకులు బ్రహ్మశ్రీ పురాణ పండ శ్రీ చిత్ర గారు, రోహిణి పబ్లికేషన్స్. 40వ సర్గ. సీతమ్మ హనుమంతుణ్ణి దీవించి సెలవీయడం. హనుమ ధైర్యోక్తులను విన్న సీతమ్మ, వానరవీర, నిన్ను చూశాక వాన కురిశాక సస్యపు మొలకలతో నిండిపోయిన భూదేవిలాగా ఆనందిస్తున్నాను. దుఃఖశోకాలతో బక్కచిక్కిపోయి ఉన్న రాముణ్ణి నేను త్వరగా స్పృశించగలిగేటట్టు చేసే పూచి నీదే. కాకి మీద కోపించి ఇషికాస్త్రం ప్రయోగించి దాని కన్నొకటి పెరికివేసిన గుర్తు చెప్పాను కదా, మరొకటి కూడా చెబుతాను విను. ఒకనాడు నేను ముందు పెట్టుకున్న బొట్టు చెరిగిపోగా అప్పుడు రాముడు నాకు మణిశలతో బుగ్గన చుక్కబెట్టాడు. ఇది జ్ఞాపకం చేసుకోమను. వరుణునితోనూ మహేంద్రునితోనూ సాటి వచ్చేనా రాముడా, నువ్వంతటి బలశాలివయ్యుండిన్ని రావణుడు నన్నెత్తుకు వచ్చి ఈ రాక్షసాంగనల మధ్య ఉంచగా నువ్వెలా సహించగలిగావు? దివ్యమైన ఈ చూడామణిని నేను ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. ఈ కష్టకాలంలో నేను దీన్ని చూస్తూ నిన్ను చూస్తున్నట్టే ఆనందిస్తున్నాను. ఇక నాకు శోకమే మిగిలింది. ఇక నేను బ్రతకడం కష్టం. సహించరాని దుఃఖాలు, హృదయం చివికిపోయేటట్టు ఈ రాక్షసాంగనలు పలికే దుర్భాషలు నీ కోసం సహిస్తున్నాను. ఇక 1 మాసం మాత్రమే నేను బతికుంటాను. తరువాత నిన్ను విడిచి మరి బతకలేను. ఈ రాక్షసరాజు ప్రవర్తన చాలా ఘోరంగా ఉంది. వీడు నా విషయమై చాలా దురాలోచనలు చేస్తున్నాడు. ఈ స్థితిలో నువ్వు కూడా చాలా దుఃఖిస్తున్నట్టు హనుమంతుడు చెప్పాడు. కనుక క్షణమైనా నేను బతికి ఉండలేను అని కూడా చెప్పు అంది. సీతమ్మ మాటలు విని హనుమంతుడు, అమ్మా, నీ ఎడలగల శోకంతో రాముడు సర్వం మరిచి ఉన్నాడు. నేను సత్యం మీద ఒట్టిపెట్టి చెబుతున్నాను తల్లి. రాముడు దుఃఖించడం చూసి లక్ష్మణుడును పరితపిస్తున్నాడు. ఏమైనా చివరికి నువ్వు కనబడ్డావు కనుక ఇది శోకించవలసిన సమయం కాదు. ఈ క్షణంలో నీ దుఃఖాలు అంత అయినాయనుకో. నీ కోసం ఎదురు తెన్నులు చూస్తున్న ఆ రామలక్ష్మణులు లంకాపట్నం బుగ్గి చేసేస్తారు. నమ్ము. వారిద్దరూ సకల బంధుమిత్రులతో రావణుని నాశనం చేసి నిన్ను అయోధ్యకు తీసుకువెడతారు. ఇది సరే గాని రాముడు అతి సులభంగా తెలుసుకోదగ్గ ఆనవాలు ఏమైనా ఉంటే అది నాకు ఇచ్చి పంపు తల్లి అని అడిగాడు. దీని మీద సీతమ్మ, నేనిచ్చిన శిరోమణి అలాంటిదే. అంతకంటే మంచి ఆనవాలేది మరొకటి లేదు. నా ఈ శిరోమణిని చూడగానే రాముడు నీ మాటలు నమ్ముతాడు అని దృఢంగా చెప్పింది. అప్పుడు హనుమంతుడు ఆమెకి శిరసా నమస్కరించి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. అది చూసి సీతమ్మ, హనుమ, సింహపరాక్రములైన రామలక్ష్మణులను సకల మంత్రివర్గంతోనూ సుగ్రీవుణ్ణి క్షేమం అడిగానని చెప్పు. 10 మాటలెందుకు? ఆ మహాబాహుడు ఈ దుఃఖ సముద్రం నుంచి నన్ను ఎలా రక్షిస్తాడో అలాగ చెప్పు. నా దుఃఖ వేగం నువ్వు గుర్తించావు. ఈ రాక్షసాంగనలు నన్ను బెదిరించడం కూడా చూసావు. ఇదంతా రామునకు తెలియజెప్పు. నీ ప్రయాణం సుఖంగానూ నిరాఘాటంగానూ జరగాలి అంది. హనుమంతుడు దీంతో తన కార్యం చాలా వరకు నెరవేరినట్టు సంతృష్టి చెంది ఉత్తరంగా బయలుదేరడానికి సిద్ధమైనాడు. సకలాభీష్టప్రదాయిని సుందరకాండము, సరళ సుందర వచనము 40వ సర్గ సమాప్తం. రేపటి రోజున సకలాభీష్టప్రదాయిని సుందరకాండము, సరళ సుందర వచనము 41వ సర్గ విందాం. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ.